ఒకప్పుడు మిషనరీలు ఉండేవాళ్ళు, ఒకప్పుడు క్రైస్తవులు ఉండేవాళ్ళు. విలియం బూత్ కానీ, విలియం కేరీ కానీ, జడ్సన్ టైలర్ అనే కానీ గొప్ప గొప్ప దైవజనులు తమ దేశాలు, తమ ప్రాంతాలు వదిలిపెట్టి ఇతర దేశాలకు వెళ్ళి మిషనరీలుగా సేవ చేసి తమ కుటుంబాలను, తమ భర్తలను, తమ భార్యలను వదిలిపెట్టి దేశాలకు వచ్చి సేవ చేశారు, నాగరికత నేర్పారు. విలియం బూత్ అనే దైవజనుడు నరమాంస భక్షకుల దగ్గరికి వెళ్ళాడు. నరమాంస భక్షకులు అంటే తెలుసా? మనం చికెన్ తింటామే, మటన్ తింటామే, అలా వాళ్ళు మనుషులు తింటారు. అలా నరమాంస భక్షకుల దగ్గరికి వెళ్ళి బట్టలు కట్టుకొని చేతరాదు, మొహం కడుకొని చేతరాదు, అలాంటి అనాగరికులైనటువంటి వ్యక్తుల దగ్గరికి సేవకులు వెళ్ళి సువార్త చేశారు, చనిపోయారు. నాగరికత అంటే నేర్పారు. క్రీస్తు యొక్క ప్రేమ ఏంటో, క్రీస్తు గొప్పతనం ఏంటో బోధించారు. చదువు లేని ప్రాంతాలకు వెళ్ళి చదువు, స్కూల్స్, కాలేజ్, హాస్పిటల్స్ కట్టారు. మీరు ఎప్పుడన్నా వేలూరుకి వెళ్ళారా? వేలూరులో ఒక హాస్పిటల్ ఫేమస్ తెలుసా మీరు ఎవరికైనా? వేలూరులో సిఎంసి హాస్పిటల్, ఒక క్రైస్తవురాలు, ఒక మిషనరీ, ఒక అమ్మాయి కట్టిన హాస్పిటల్ తెలుసు. అది మన దేశానికి వచ్చి ఎంతోమంది స్కూల్స్, కాలేజీలు కట్టించిన సేవకులు ఉన్నారు. ఈరోజు క్రైస్తవం ఎలా తెలుసా? బూతుగా, అవమానకరంగా, ట్రోల్స్గా అవమానపరచబడుతుంది ఈరోజు క్రైస్తవులు అంటే జోకర్లుగా చేసే విధంగా తయారయ్యారు. క్రైస్తవుల అంటే జోకర్గా చూస్తున్నారు, ఈరోజు అవమానపరుస్తున్నారు.